బ్రిటన్లో తాజాగా వలసవాదులకు వ్యతిరేకంగా నిరసనలు, దాడులు తీవ్రతరమయ్యాయి. దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వలసదారుల్ని, ముస్లింలని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే బ్రిటన్లో ఈ ఉద్యమాన్ని రైటిస్టులు తమ భుజాన వేసుకుని మరింత ఉధృతం చేస్తున్నారు. ఇటీవలే 3 పసిపిల్లల్ని వలస వచ్చిన ఓ టీనేజ్ యువకుడు హత్య చేయడంతో బ్రిటన్ మొత్తం షాక్కి గురైంది. ప్రధానంగా బ్రిటన్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. బ్రిటన్లో జరుగుతున్న తాజా దాడుల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. బ్రిటన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రపంచంలోని పలు దేశాల నుంచి బ్రిటన్కు వలస వచ్చి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా అక్కడి స్థానిక మైనర్ బాలికలను లోబర్చుకోవడం, మహిళలను వేధించడం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి వచ్చిన వలసవాదులు పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్తో పాటు అప్పటి ఇంటర్నల్ మినిస్టర్ బ్రెవర్మన్ తీవ్రంగా హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకపోతే దేశం నుంచి పంపించేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. ప్రశాంతంగా ఉన్న బ్రిటన్లో ఓవైపు ముస్లింలు, మరోవైపు ఖలిస్తానీలు కలిసి శాంతి భద్రతలకు ముప్పు తెస్తున్నారు. అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయారు. ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా వీరిలో మార్పు రావడం లేదు. గత నెల 29న వీరి పిచ్చి పీక్కు వెళ్ళిపోయింది. సాధారణంగా బ్రిటన్ ప్రజలు, బాలికలు, యువతులు కాస్త సోషల్గా ఉంటారు. దీన్ని వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటూ వారిని వేధించడం మొదలెట్టారు. వీరిపై అక్కడి పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. అయితే గత నెలలో పసి బాలికలు, వారి వయస్సు 6 నుంచి 9 సంవత్సరాలు కూడా ఉండవు. వారు ఉత్తర ఇంగ్లాండ్లోని సౌత్ ఫోర్ టౌన్లో టేలర్ స్విఫ్ట్ థీమ్ డాన్స్ చేసుకుంటే అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఓ 17 ఏళ్ల టీనేజ్ యువకుడు ఊడిపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో 3 బాలికలను చంపేశాడు. దీంతో పాటు మరో 5 పసి పిల్లలను కత్తిపోట్లతో దాడి చేశాడు. 2 వ్యక్తులు కూడా కత్తిపోట్లకు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనతో యావత్ దేశం భగ్గుమంది. ఇక టీనేజ్ యువకుడు యాక్సెల్ రుడాకుబానా విషయానికొస్తే అతడు వేల్స్లోని కార్డీ ప్రాంతానికి చెందినవాడు. అయితే సోషల్ మీడియాలోనూ అతను ఇస్లామిస్టు వలసదారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మరుసటి రోజు సౌత్ పోర్ట్లో ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. స్థానిక మసీదులపై దాడులు కూడా జరిగాయి. దీంతో బ్రిటన్ మొత్తం అల్లర్లు చెలరేగాయి. బుధవారం సాయంత్రం ఆగ్రహంతో ఊగిపోయిన ప్రదర్శనకారులు లండన్లోని ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్కు చేరుకున్నారు. వలసదారుల నుంచి తమ పిల్లలను రక్షించండి అంటూ ఆగ్రహంతో నినాదాలు చేశారు. అక్కడున్న పోలీసులతో బాహాబాహికి దిగారు. ప్రధానమంత్రి నివాసంపై రాళ్లు, పొగ, బాటిల్స్ను విసిరారు. ఇదిలా ఉండగా మంగళవారం నాడు సౌత్ పోర్ట్లో నిరసన ప్రదర్శన కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు 111 మందిని అరెస్ట్ చేశారు. 5 పోలీసు అధికారులు గాయపడ్డారు. పోలీస్ వాహనాలను దగ్ధం చేశారు నిరసనకారులు. అటు నుంచి దేశంలోని 20 ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలను టార్గెట్ చేశారు. వారి దుకాణాలు ధ్వంసం చేశారు. పోలీసులతో బాహాబాహికి దిగారు. ముస్లిం వ్యతిరేక, వలసవాదులకు వ్యతిరేక ఉద్యమాన్ని రైటిస్టులు సోషల్ మీడియాలో రెచ్చగొడుతున్నారని ప్రధానమంత్రి ఆరోపిస్తున్నారు. ఈ అల్లర్లకు పాల్పడుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు కూడా చెబుతున్నారు. కొంతమంది యువకులు తిల్ కోసం ఈ నిరసనలో పాల్గొంటున్నారని చెబుతున్నారు పోలీసులు. ఇక అల్లర్లకు పాల్పడే వారిలో చాలా మంది తమను తాము దేశభక్తులుగా కలరింగిస్తున్నారు. దేశంలోకి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తే బ్రిటిష్ సమాజం కలుషితమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. రాజకీయ నాయకులు వారి నుంచి లబ్ధి పొందాలనుకుంటున్నారని అల్లర్లకు పాల్పడుతున్న వారి తరపున నాయకత్వం వహిస్తున్న వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రధానమంత్రి కూడా వెంటనే రంగంలోకి దిగి అల్లర్లు సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. సుమారు 600 అదనపు జైళ్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అల్లర్లను కట్టుదిట్టంగా ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన అధికారులను నియమించారు. అల్లర్లకు పాల్పడిన ఓ 58 ఏళ్ల బ్రిటిష్ పౌరుడికి 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే గట్టి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఫేస్బుక్, టిక్టాక్, మేటా, గూగుల్, ఎక్స్ ప్రతినిధులతో సైన్స్ మినిస్టర్ పీటర్ కైలీ సమావేశమయ్యారు. రెచ్చగొట్టే పోస్టులను అనుమతించరాదని ఆదేశించారు. మొత్తానికి చూస్తే బ్రిటన్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ముఖ్యంగా పాకిస్తాన్లోని నేరాలు, హత్యలు చేసిన వారు చివరకు లండన్లో శరణార్థి హోదాను దక్కించుకుంటారు. ఇక అక్కడి నుంచి తిరిగి తమ నేర ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. ఇది ఈ రోజు వచ్చిన జాడ్యం కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే బ్రిటన్ పౌరులు కళ్లు తెరిచారు. ఈ పనెప్పుడో చేసి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదన్న టాక్ బ్రిటన్లో కూడా వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా పరాయి దేశానికి వచ్చినప్పుడు అక్కడి చట్టానికి లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. క్రమశిక్షణ కట్టు తప్పితే తిరిగి వారి దేశానికి పంపించాల్సింది అని బ్రిటన్ పౌరులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. మరి వలసదారులు తమ పద్ధతి మార్చుకుంటారని ఆశిద్దాం.